ఎంతో ఉన్నతంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకొని దేవుడు చెప్తా ఉన్న ప్రవచనం అది. మిస్ కామాకండి. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం తొంగి చూసుకున్నప్పుడు ఎవరింటారులే మా సంగతి అని మేము చెబితే ఎవరింటారు ఇట్లా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. దేవుడు ఖచ్చితంగా తన కృపనిచ్చి ఉన్నతంగా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే పిల్లల విషయంలో జాగ్రత్తగా, అంటే దేవుడు ఆశించిన రీతిగా భక్తిలోకి నడిపించి చిన్నప్పటి నుంచే మనం పునాది వేసుకుంటే ఓ టైం వస్తుంది. ఇప్పుడే రమ్మనేం కాదు, మనం దేవుని సన్నిధిలో ఒకటి తల్లిదండ్రులుగా వాళ్ళ ముందు మనం మోకాళ్ళ మీద కనపడితే వాళ్ళు మోకాళ్ళ మీద ఉంటారు. ఏంది బైబిల్ చదువుకుంటా ఉంటే లేదు మాకు చదువు లేదంటే బైబిల్ వింటా ఉన్నా కానీ వాళ్ళు కూడా అదే క్రమంలో వస్తారు. ఎప్పుడైతే మనం వాళ్ళకి మాదిరి చూపించేది ఎలా అంటే మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే నీకు వాళ్ళు నిన్ను చూసే ట్యూన్ అవుతుంటారు. సుసన్న వెస్లీ అని చెప్పని సేవక తల్లి విశ్వాసి, ఇంచుమించుగా 19 మంది పిల్లలు. మీలో ఉన్న వాళ్ళ పిల్లలు చూసి గంపలుగా అంటూ ఉంటారు పిల్లలు. నేను ఎట్లా అనుకుంటా 18 మంది పిల్లలకి ఆలన పాలన చూసుకుంటా, వాళ్ళకి ఫ్రెష్ అప్ చేయటం, టిఫిన్, లంచ్ అన్నీ చూసుకుంటా, మళ్ళీ స్కూల్కి పంపిస్తా. రాత్రి రాగానే ఇక వరుసన అందరికీ కుటుంబ ప్రార్థన చేయించి వాళ్ళు పడుకున్న తర్వాత ఇక ఒక్కోళ్ళ మీద ఇలా చేయి పెట్టాయా నా బిడ్డని నువ్వు కోరుకున్న పనికి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి వాడుకో అని చెప్పని మాట్లాడుతా. అట్లా ప్రార్థన చేస్తే దేవుని కృపను బట్టి అందరూ రక్షించబడ్డారు. దేవుని పనులు అందరూ ఉన్నారు. అయితే ఆమె ప్రార్థన ఒక ఆయన మీద మాత్రం బలంగా పనిచేసింది, జాన్ వెస్లీ అని చెప్పని, సార్వత్రిక సంఘ సంస్కరణకర్తగాను అలాగనే ఒక దేశాన్నే గడగడలాడించేటువంటి గొప్ప దైవజుడిని దేవుడు నిలబెట్టాడు ఆ 18 మందిలో నుంచి. తల్లి ప్రార్థన అంత బలమైంది. కడుపును పుట్టిన బిడ్డల విషయంలో కదిలిపోతూ ఉంటుంది తల్లి ఎప్పుడైనా సరే. అలాగనే భర్త విషయంలో కూడా కదిలిపోతూ ఉంటుంది. భర్తకి ఏదన్నా కాస్తంత నలత అంటే ఇక ఏం లేదు, ఇల్లు మొత్తం బీగో పక్కనేటివే. అదే పిల్లలకైతే భర్త ఏదన్నా అంటే లాగి 4 వీకి ముందు నా బిడ్డ అని చెప్పి పరిగెడతారు. తల్లికి అంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. అంటే భర్తకేమో పోషణ సెక్యూరిటీ ఇవ్వటానికి అవకాశం ఇచ్చాడు, అలాగే తల్లికైతే వాళ్ళకి వినయ బుద్ధులు కూడా, వినయము బుద్ధి అంటే పెద్దలను గౌరవించే దాని విషయంలో కానీ ఇక కొన్ని విషయాలు నేర్పే విషయాల్లో అన్ని కోణాల్లో తల్లికే ఎక్కువ బాధ్యత ఇచ్చాడు. సంఘానికి కూడా అలానే బాధ్యత ఉంటుంది. అంటే స్త్రీకి పోల్చబడింది కాబట్టి సంఘం సమాజం మొత్తాన్ని ట్యూన్ చేయడానికి ఒక పద్ధతిలో పెడతానికి కూడా సంఘానికి ఇవ్వబడింది ఆ అధికారం. స్త్రీ ఏంటంటే కుటుంబంలో ఎక్కువ మొత్తంలో ఆమె యొక్క జోక్యం ఉంటుంది. ఇంట్లో ఉన్నవన్నీ చక్కబెట్టే విషయంలో కూడా నాకు తెలుసు. ఎందుకంటే బట్టలు ఉతికేటప్పుడు ఆ శాఖరి ఎలా ఉంటుందో నాకు తెలుసు, మీరు చూస్తారే ఉన్నారు. అమ్మకి అప్పుడప్పుడు బాగున్నప్పుడు నేనే కూర్చొని అంట్లు తోముతూ ఉంటాను, నాకేం సిగ్గులేదు. ఎందుకంటే అమ్మకే చేస్తుంది, ఇంకెవరికి చేస్తున్నా ఏంది ఆ చాకరి అంత ఇదిగా ఉంటుంది. ఆ తర్వాత పిల్లలంటే ఇక ఏం లేదు, వాడు ఒక రాడు, అట్టంటుడు ఇట్టంటుడు, ఇక అంతా అన్ని విషయాల్లో దేవుడు తన కృపను బట్టి ఆలస్యంగా, అంటే మొదటిగా పురుషుడు చేసిన తర్వాత స్త్రీగా ఏర్పాటు చేసిన ఎక్కువ మొత్తం ఓర్పు స్త్రీలోనే ఉంది. స్త్రీలోనే ఎక్కువ ఓర్పు ఉంది. ఓర్పు అనేది ఎక్కువ పెట్టింది కూడా స్త్రీలోనే. ఓర్చుకుంటే దైవజనులు అంటారు, ఓర్చుకుంటేనేమో కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం, ఓర్చుకోలేకపోతే మొత్తం మీకు పక్కనేస్తాం అని చెప్పాను. అయితే బైబిల్లో మాట చూస్తే మనకు అర్థమైంది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో ఒక ఆమె గురించి రాస్తూ ఉన్నాడు. ఎవరంటే అబీగయీలు. గయాలు కాదు కానేమో సుబుద్ధి గల స్త్రీ అంట. భర్త అయితేనేమో గయ్యాళి, అంటే మూర్ఖుడు మొరటోడు అని చెప్పి రాసి ఉంది, తాగుబోతు కూడా. కానీ ఏమాత్రం సుబుద్ధి గల స్త్రీ, సుబుద్ధి అంటే మంచి బుద్ధి గలది అని.
సామెతలు 14:1 ఒకటో మాటలో ఏముంటుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు గడుపుతుందని. అలాగనే యోగ్యురాలైన భార్య పెనిమిటి కిరీటం అని ఉంది. అలాగే సామెతలు 31 అధ్యాయము 10-31 వచనాలు గమనిస్తేనేమో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే విలువైందని చెప్పని. అయితే ఆమె తన రెక్కల తన కష్టార్జితం ముందు కష్టపడుతాడు, తన ఇంటివారి నడవడికలన్నీ పసిగట్టి ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఈ వ్యక్తికి ఇదైతేనే ఇష్టం, ఇలా వండితే ఇష్టం లేదు. ఇప్పుడు భర్త రాగానే భార్య పక్కన భర్త రాగానే అతని యొక్క అభిరుచులన్నీ భార్య వెంటనే పసిగట్టేస్తుంది. 4 రోజులు చాలు ఆయన పక్కనుంటే వెంటనే ఆ అమ్మాయి మైండ్లోకి భర్త యొక్క అభిరుచులు అన్నీ వచ్చేస్తాయి, అంటే మొత్తం ట్యూన్ అవుతుంది. కానీ భార్య యొక్క అభిప్రాయం ఏంది, మనసులో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంది, అసలు ఈ అమ్మాయికి ఎలా నేను ఉంటే ఇష్టము అన్నది భర్త పసిగట్టాలంటే అంత తేలిగ్గా అయ్యే పని కాదు. తన బ్రతుకు కాలమంతా భార్యని అబ్జర్వేషన్ చేసి లేదంటే స్కానింగ్ చేసి బాగా పరిశీలన తెలుసుకున్నా ఎంత కూడా అందదు, ఎంత ఒక 1/2 ఇంచు కూడా అందదు ఆ అమ్మాయి యొక్క మనసు కానీ వ్యక్తిత్వం కానీ. ఎందుకో మరి నేను పరిశీలించగా దొరికిన అభిప్రాయం ఇది ఏంది. అయితే దేవుడు ఎక్కువగా స్త్రీకే కుటుంబాన్ని కట్టుకునే విషయంలో అయినా, పిల్లల భవిష్యత్తు నిర్మించే విషయంలో అయినా, అలాగనే సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చే విషయంలో కూడా స్త్రీకే ఎక్కువ ప్రిఫరెన్స్, అంటే ఎక్కువ ప్రాధాన్యతను దేవుడు ఇచ్చాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒక భార్యగా ఒక భర్తగా చేయాల్సిన పని, లేదంటే మీరు భార్యలుగా ఉన్నారు కుటుంబంలో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని పాదాలు పట్టుకోవాలి. మనం ఎంతగా దేవుని ఎదుట మోకాళ్ళ మీద కనపడతాము, లేదా సాధ్యమైతే, ఇప్పుడు నాకు అలవాటు కాబట్టి ఇలా ఉన్నాను, కానీ నాకు ఒకప్పుడు మోకాళ్ళ అనుభవం తెలియదు. నిలబడి 30 గంటలు ప్రార్థన చేసేవాడిని, అదే గొప్ప ప్రార్థన అనుకున్నా. తర్వాత మళ్ళీ దేవుని పిల్లలతో కలిసి ఇలానే కుటుంబంగా అన్నట్టుగా విగ్రహారాధన అంటున్నాను, క్షమించండి, కుటుంబంగా ఇలా పొద్దున సాయంత్రం విజ్ఞాపన కూర్చునేవాడు. అక్కడ నేర్చుకున్న ప్రార్థన నేను. ఆ తర్వాత దేవుని కృపను బట్టి ఇక వాళ్ళే ఆశ్చర్యపోయేంత రీతిగా దేవుడు నిలబెట్టాడు. ఏం లేదు, సాధన చేస్తూ ఉంటే ఏదైనా మనకి సాధ్యపడుతుంది. ప్రభు కృపను బట్టి మొదటిగా జ్ఞానవంతురాలుగా మనం అడగాల దేవుని, అయ్యా నా కుటుంబాన్ని కట్టుకోగలిగిన జ్ఞానము, నా భర్తతో నడుచుకునే విధానంలో కానీ, లేదంటే పిల్లల్ని నడిపించుకునే విధానంలో కానీ, అలాగనే అత్తమామలతో ఉండే విధానంలో కానీ కావలసిన వివేచన. మనిషి ఎక్కడ ఫెయిల్ అవుతాడంటే వివేచన లేని కాడే ఫెయిల్ అవుతాడు. వివేకం ఉందనుకో, ఆ వ్యక్తి ఒకవేళ ఇంట్లో మీకు మనస్పర్ధలు ఉన్నాయని కాదు, కానీ నేను చూసిన ప్రపంచంలో కొన్ని కుటుంబాల్లో గమనించగా నాకు దొరికిన విషయాలు ఏంటంటే, అవతల వ్యక్తి గై అంటేనే యువతల వ్యక్తి సైలెంట్ అయిపోని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు సైలెంట్ అవరంటే, నేను కరెక్ట్గానే ఉన్నాను, నన్నెందుకు ఈ మాట అంటున్నారు, నేను బాగానే ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదని రాజీ పడని మనస్థితిని బట్టి. కుటుంబం అంటే ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు త్యాగం చేసుకోవటమే, ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు భర్త భార్య ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి నడవాలన్నా, బ్రతకాలన్నా, ఏదన్నా సంపాదించాలన్నా, పిల్లలకి ఏదైనా సమకూర్చాలన్నా, లేదంటే సమాజంలో గౌరవ మర్యాదలు కలిగి దాంపత్య జీవితం కొనసాగించాలన్నా ఒకళ్ళు ఎదుట ఒకళ్ళు ఓడిపోవాలి, ఒకళ్ళకొకళ్ళు రాజీ పడాలి. ఇప్పుడు ఆడపిల్ల కొత్తగా అత్తగారింటికి వచ్చే ఈడ అభిరుచులు, ఇలా పద్ధతులు, ఇలా మనస్థితి ఈ అమ్మాయికి అంత తేలిక అర్థం కావు. ఎప్పుడుకి అర్థమవుతాయి అంటే 2 కాన్పులు అయిన తర్వాత అర్థమవుతుంది. 2 కాన్పులు అయిన దాకా ఎందుకని పాష గారు అంత టైం అంటే, ఒక కాన్పు అప్పుడేమో గలిబిలితోనే వాళ్ళు ప్రసవం అనేది జరుగుద్ది. 2వ కాన్పుకి వచ్చేసరికి భర్త వ్యక్తిత్వం, కుటుంబాల పరిస్థితులు, ఈ ఉన్న ఇద్దరి విషయంలో నేను గై అని ఎగిరితే ఏంది, ఈ ఉన్న ఇద్దరి విషయంలో నేను గై అంటే అసలు నా పరిస్థితి ఏంది, ఇట్లా ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆమెకు తెలియకుండా అమ్మా 2 నిమిషాలు నేను ముగిస్తాను, ఆమెకు తెలియకుండా ఆమె రాజీ పడిపోద్ది. అలాగా మొదట్లో ఉండదు, ఎందుకంటే అనుభవ జ్ఞానం ఉండదు.
నేను అక్కడికి వెళితే ఇమిడిపోవాలి ఇలా ఇలా అని. ఎందుకంటే తనకంటూ తనకు ఒక అభిరుచి ఉంటుంది. నా భర్తతో నేను ఇలా ఉండాలి, నా భర్త నేను ఇలా ఉండాలి, మా ఫ్యామిలీ ఇలా ఉండాలి, పిల్లలకి ఇలా భవిష్యత్తు సెట్ చేసుకోవాలి, ఇలా ఇలా అని రకరకాల ప్రపంచంతో వచ్చుద్ది ఆమె భర్త ఇంటికి. కానీ ఇక్కడికి రాగానే చల్లకిందులు అయ్యి ఉంటాయి అన్ని పరిస్థితులు. ఈ అమ్మాయి మొండిగా నేను అదే ప్రపంచం ఆడికే పోవాలని. కాదమ్మా కొద్దిగా గిట్ట బాధ ఉండవే అంటే కుదరదు, నువ్వేమన్నా చేస్తే నాకు తెలియదు అని. ఇట్లా అట్లా 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 చివరికి పొసగని పరిస్థితులు అన్నమాట. దాంపత్య జీవితంలో అయినా సరే, కుటుంబ వ్యవహారశాలలో సరే, ఒకళ్ళకొకళ్ళు రాజీ పడితేనే, ఒకళ్ళొకళ్ళు లోబడితేనే, ఒకళ్ళొకళ్ళు ఒకవేళ కోప్పడుతున్నా ఈ మనిషి ఇంచేలని చెప్పని సైలెంట్ అవటం. కాదు నువ్వెంత నేనెంత అని చెప్పనుకుంటే ఇక ఏముండదు, అన్నీ ఇల్లు బీగి పందిరేయటం అవుతుంది. ఏంది, మొట్టమొదటిగా ప్రేమను ఉత్పత్తి చేసుకోవాలి. ప్రేమను మనం ఉత్పత్తి చేసుకోవాలంటే ప్రార్థనలోనే అది పొందుకోగలుగుతాం. దేవుడు ఎలా అయితే మనల్ని ప్రేమిస్తున్నాడో అలాగ మన ఎదుటి వ్యక్తులను మనం ప్రేమించగలిగితేనే, లేకపోతే వల్ల కాదు. మీకు మొన్న సభలో చెప్పినట్టున్నాను ఒక ఉపమానం. ఒక పసివాడిగా ఉన్నప్పుడు తల్లి కాడిని దొంగిలించి తీసుకుపోయాడు ఒక దొంగ, తీసుకెళ్ళి సంతలో అమ్మేశాడు. ఆడెప్పుడు దొరుకుతాడా అని చెప్పని ఎంత 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకుపోయి అమ్మేశాడు. ఆడి మొహం కూర్చుంది. కానీ వీళ్ళు క్రైస్తవుల పసివాడు. ఆ యజమాని దగ్గర పెరుగుతూ ఉంటే వీడు ఎప్పుడు దొరుకుతురా అని చూస్తాడు. అదే సంతకు వచ్చాడు గ్యారెంటీ అని వీడు కూడా ఆ సంతకు పోతా ఉన్నారు. నెలకోసారి సంత అని ఆడకపోయి చూసుకుంటే ఒకరోజు దొరికిండు. పడిపోయి నీచమైన స్థితిలో ఉంటే అయ్యా ఇతను కొనండి. ఎందుకురా అంటే కొనండి అయ్యా అని చెప్పాను. ఎందుకు అని చెప్పని నా జీతంలో డబ్బులు కట్ చేసుకోండి అయ్యా అని చెప్పని కొన్నాడు. బాగానే ఉంది. ఇక అన్ని పనులు చేసుకొని వచ్చి ఈయనకు ఉపచారం చేస్తాను. వీళ్ళంతా డౌట్ వచ్చారు, నిలదీసి అడిగారు, ఎవర్రా ఏందంటే నా జీవితాన్ని నాశనం చేసినోడు అండి వీడు. మనం ప్రేమిస్తామా? దేవుని ప్రేమను బట్టి ఎందుకని అలా చేస్తున్నామంటే, ప్రభు అతను పిల్లగాడు అంటున్నాడు, మా అమ్మ మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, మిమ్మల్ని ద్వేషించు వారి కోసం ప్రార్థించండి, వారిని ప్రేమించండి, శత్రువైన వాడిని అక్కరతలో ఉంటే ఆకలికొని ఉంటే ఇంటికి పిలిచి అంత అన్నం పెట్టండి అని ఇలాంటి విలువైన మాటలు నా హృదయంలో నాటిందయ్యా. మేము క్రైస్తవులం కాబట్టి ఇదిగో వీడు నా జీవితాన్ని పాడు చేసి నీకు అమ్మిండు వాడు తెచ్చి, కానీ కఠినమైన పరిస్థితిలో ఉండవు కాబట్టి దిక్కెవరు లేరు కాబట్టి నేనే అతనికి ఉపచారం చేస్తాను. ఈ యజమాని ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నాడు కన్నీళ్ళు పెట్టుకుని బోర్ని ఎడుతాడు. ఏంది రాబంటే యేసయ్య ప్రేమ. ఎందుకు ఈ మాటలు దేవుడు మన ఎదుట జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రేమ కలిగి ఉంటే ఎంతటి విషయాన్నైనా మనం ఓర్చుకోగలుగుతాం. అదే ప్రేమ లేదనుకో, అంటే వేరు బంధాలు అనే దానికి తావు వచ్చినప్పుడు, లేదంటే నాకంటూ ఒక స్వంత అభిప్రాయం ఉందనుకున్నప్పుడు ఇక రకరకాల అన్నీ మనకి ఎలా ఉంటుందంటే తేళ్ళు జెర్లు బారుతున్నట్టు ఉంటుంది అవతల మాట మనకి. మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో ఆ ప్రేమను బట్టే అందరినీ మనము స్వీకరించగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఉమ్మడి కుటుంబాలంటే నాకు చాలా ఇష్టం. వేరుగా ఉండే దాంట్లో కూడా ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఉమ్మడి కుటుంబంలో ఉన్నంత ఐక్యత సపోర్ట్ ఇంకొక రకంగా రాదు. కాకపోతే చాకిరి ఉంటుంది. చాకిరి ఉన్నా ఇప్పుడు నువ్వు ఒకవేళ ఏదన్నా పరిస్థితి బాగోకున్నప్పుడు వేరే ఉన్నప్పుడు ఏమైంది, వీళ్ళు ఆడకు రావాల. అదే ఇక్కడే ఉన్నావు అనుకో, నీ వైపు నిన్ను చూస్తూనే ఉంటారు, నీకు కావాల్సిన చేస్తూనే ఉంటారు, మళ్ళీ పిల్లల విషయంలో వాళ్ళు మంచిగా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అలా వేరుగుంటం వల్ల ఒక ప్లస్ ఉన్నా ఉమ్మడి గుంటంలోనే ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఉంది. ఉమ్మడి కుటుంబాల్లోనే ఎక్కువ ఆప్యాయతలు అనురాగాలు ఉంటాయి. మా కుటుంబం అయితే 35 మంది మేము, చాలా పెద్ద కుటుంబం. పండగ వచ్చే మొత్తం ఒక సాట ఉంటారు. పండగ వచ్చే 15 కిలోలు బరువు గల ఒకటే చేప తెస్తారు ఇంటికి పిడుగురాలు. అటు క్రోసూరు పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్, లాయర్లు అందరూ వచ్చి ఉంటారు ఇంట్లో, రాజకీయ నాయకులంతా. అంత గొప్పగా ఇప్పుడు మేముంది ఎంతమంది ఉన్నాం చూస్తానే ఉంటారు. ఆ కుటుంబాన్ని ఇప్పుడున్న పరిస్థితిని చూసుకుంటే నాకు ఆ కుటుంబమేగా అంటే అంత ఉమ్మడి కుటుంబమే బాగుంటుందని చెప్పని ఆలోచన. అక్కడే ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ప్రతి విషయంలో 4 చేతులు ఒక చోట ఉన్నప్పుడు పని తేలికైతే.
ఇక్కడ ఏంటంటే నేనెందుకు చేయాలి అనుకున్నప్పుడేమో చాకిరి ఎక్కువ అనిపిస్తుంది. అదే 4 చేతులు కలిసాయనుకో, 4 చేతులు కలిసి అంటే నలుగురు 4 పనులు చేసుకుంటా ఉంటే దేవుని కృపను బట్టి అంత ముందుకు ఫ్రీ అవుతారన్నమాట. నలుగురు ఉన్నప్పుడు ఏంటంటే పని తక్కువగా ఉంటుంది, ఒక్కడే చేసే మాట అయితే చాకరీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రభు కృపను బట్టి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. మొదటిగా అయ్యా మా పిల్లల్ని కట్టుకోవటానికి, అంటే భర్తతో నడుచుకోవటానికి, పిల్లల భవిష్యత్తు నిర్మించుకోవటానికి, అలాగనే రక్షణ పొందండి దేవుని కృపను బట్టి. ఎందుకంటే దేవుడు ఎవరో తెలుసు కాబట్టి. ఇంకేమన్నా మొక్కుబళ్ళు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఏంది? లేదంటే మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసి అప్పుడు వచ్చారు రక్షణకి? 4 తరాలు చెప్పాను నేను, మీతో 5వ తరం ఉండటం లేదు తెలియదు ఏంది. దేవుని కృపను బట్టి బాప్తీసం పొందండి, దైవజుని దగ్గర తీసుకోండి. ఏంది ప్రభువుకు బయట ఉండి చేసేదానికను లోపలుండి చేసేదానికి తేడా ఉంటుంది. మనకుండే చిన్నపాటి ఇబ్బంది ఏంటంటే, అయ్యా ఇట్లా పనుల కాడికి వెళ్తున్న వాళ్ళు ఏదైనా పెడితే తీసుకోవాలి, లేదంటే కొన్ని పరిస్థితులు కుల కట్టడం ఉంది మీకు, ఆ కట్టడం బట్టి కూడా ఇబ్బంది ఇలా ఉంటుంది అది అని చెప్పాను. అవి అన్నీ అందరికి ఉండేవి, కానీ ఏసైకి తెలియని ఏమీ లేవు. ఆ పరిస్థితి, అది సమస్య అనుకున్న దాన్ని తీసుకొచ్చి ఏసై ముందు పెడితే తప్పించుకోవటానికో లేదా ఆ సమస్య పరిష్కరించడానికో మార్గం చూపిస్తాడు ఏసై. నా ముందుకు చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చినా సరే ఆగురు అబ్బాయి మేము కాదులే అని చెప్పాను. అట్లా దేవుని కృపను బట్టి అడుగులు వేస్తా ముందుకు వెళుతున్న దాన్ని బట్టి ఇలా ఉన్నాం. మీకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రార్థన చేసుకోండి, చదువుంటే వాక్యం చదువుకోండి, లేదా అంటే వాక్యం వినండి, బలపడండి. ఏంది మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే కుటుంబంలో ప్రార్థన లేనప్పుడే ఎన్నో రకాల మనస్పర్ధలు అపవాదికి తావు. అలాగే ఎవరు ఏదన్నా చేసినా కానీ అది ఎంటర్ అవటం. ప్రార్థన చేసే ఇంట్లో ఏది రాదు. నాకు తెలిసి దైవజనులు చెప్తా ఉంటే విన్నాను, కేరళ ప్రాంతంలో ఒక పూరి గుడిసెలో ప్రార్థన చేస్తున్నారంట భార్య భర్తలు 2 పిల్లలు. నిలువు మోకాళ్ళ మీద నిలబడి ఇక ప్రార్థన చేస్తా ప్రభు అని చెప్పి అడుగుతాను. వింతేందో తెలుసా, వీళ్ళ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రాంతంలో మంచి మాంత్రిక ప్రయోగాలు, క్షుద్ర పూజలు, మంత్రికులు ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఈ ప్రార్థన ఎట్టా ఆపాలని. వీళ్ళేమో వదిలిపెట్టకుండా భార్యాభర్తలు 2 పిల్లలు పెట్టుకుని ఆ గుడిసెలో వాళ్ళ మట్టుకే ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేసుకుంటున్నారు. వింతేందంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఆ ప్రాంతంలో ఎవరికైతే దెయ్యాలు పట్టిన వాళ్ళంతా వచ్చి ఆ గుడిసె ముందు ఎగురుతున్నారంట. అమ్మో ఒళ్ళంతా మంటలు పుడుతుంది, దెయ్యం లోపల ఉన్న చీకటి ఒళ్ళంతా మంటలు పుడుతుంది, అమ్మో గందరగోళంగా ఉందని దెయ్యం పట్టినోడు అంతా వచ్చి ఆడ ఎగురుతున్నారంట. ఇంత గందరగోళంగా ఉంది. ఏమవుతుందో ఏం చేస్తున్నారు వీళ్ళంటే లోపల ప్రార్థన చేస్తారు, ఏమి చేయట్లా. మరి వీళ్ళు ఎందుకు ఎగురుతున్నారు ఈ రకంగా అంటే ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆగి, అరే మీరు బయటికి రండి, ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తారు. మరి వీళ్ళు ఎందుకు? వాళ్ళలో దురాత్మలు ఉన్నాయా, అందుకని అవి అట్ట అవుతున్నాయి. ఇక అప్పుడు అందరూ కలిసి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు విడుదల పొందారు. ఇంట్లో ప్రార్థన ఉంటే మనం ఏ తాయితతో పని ఉండదు, ఏ వాక్కు చెప్పేవాడితో పని ఉండదు. ఏంది ఇంకో దానికి అవకాశమే ఉండదు. నువ్వు చేయాల్సింది ఒకటే. మనకున్న అభిప్రాయం ఏంటంటే, అయ్యో ప్రార్థన చేస్తుంటే కష్టాలు పెరుగుతున్నాయి. ఉట్టిదే అదంతా. అది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తే కష్టాలు పెరగవు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రారంభంలో సైతాను గాడికి అప్పుడు దాకా నివాసమై ఉన్న నీ దేహం లేదా నీ హృదయం, అలాగనే నీ ఇల్లు, ఎప్పుడైతే మోకాళ్ళు వేస్తావో ఏసై వచ్చి నీకు ఆడ కూర్చుంటాడు. ఇక వాడికి ఆడుంటుంది స్థానం. కాబట్టి ఏదో ఒక రకంగా బలహీనలు ఉంటారు, వాళ్ళని కదిలించి గలిబిలి సృష్టిస్తూ ఉంటాడు. అయినా సరే వదిలిపెట్టకుండా ప్రార్థన చేయి. నా ప్రభు సన్నిధి అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా అన్ని విషయాలు విడుదల పొందుతారు. ఒబేదేదోం ఇంట్లో మందసం పెట్టారు. దాంట్లో మన్నా, దేవుని యొక్క 10 ఆజ్ఞల పలకలు, అలాగనే అహరోను చిగురించు కర్ర అని చెప్పని ఇలా కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ మందసం దావీదు తీసుకొస్తుంటే ఒకడు ఎద్దు కాలు అట్లా మెలక పెడితే గొంతలో పడబోతుంది బండి.
ఉజ్జా అనేవాడు అటు జాపాడు, అమ్మనే దేవుడు మోచాడు. అమ్మో ఇంత ప్రమాదం అనుకుని అదురుపోయి యాజకుడైనటువంటి ఒబేదెదోము ఇంట్లో పెడితే 3 నెలల్లో ఒబేదెదోము ఇంట్లో ఉన్న సొత్తు యావత్తు ప్రతిదీ ఆశీర్వదింపబడింది. ఈ సంగతి తెలియగానే దావీదు మళ్ళీ బరాబరా యాజక మర్యాద చొప్పున మందసాన్ని తెచ్చుకొని ప్రత్యక్ష గుడారం ఒక గుడారంలో పెట్టుకోండి. మన ఇంట్లో మందసం అంటే ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు అన్ని విషయాలు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఇది అదేం లేదు, మేము ఆశీర్వదింపబడ్డాం. కాకపోతే ఆశీర్వాదం అనేది పైకి కనపడట్లేదు, కానీ ఏంది కొలతలేనంత గొప్ప ఆశీర్వాదం మేము పొందాం. సింపుల్గా కనపడుతుంది అంతే. వాస్తవానికి అయితే శపించబడ్డ కుటుంబాలు మా దైవజనుడికి వ్యతిరేకంగా తాతయ్య తిట్టడం, నాన్న వ్యతిరేకంగా బ్రతకటం, మా చిన్న తాతయ్య సేవ చేస్తా ఆయన ఎనికి తిరగటం, ఇట్లా శపించబడ్డ కుటుంబం మాది. కానీ దేవుడు తన కృపను బట్టి పట్టుకొని రక్షించి ఆ శాపాన్ని కొట్టివేసి ఎన్ని కోట్లు పోతే ఎంత చేస్తే వస్తుందో ఆశీర్వాదం. దేవుడు ఆ శాపాన్ని నేను కొట్టేశాను అన్నది రాదు. ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎన్నో పుణ్యకారాలు, యాగాలు, యజ్ఞాదులు ఎన్నో అనుకుంటారు. అన్నీ మొత్తం ఎందుకు పనికిరావు ఆ శాపా నుంచి బయటికి రావాలంటే. ఒక్క యేసయ్య మాత్రమే దాన్ని బయట వేయగలడు కాబట్టి ఆయన బయట వేసాడు. ప్రభు కృపను బట్టి ఈరోజు సేఫ్ జోన్లో ఉన్నాం మేము. ఇక ఆశీర్వాదం అంటే అది ఉంది, తినడానికి ఆడ ఉంది, కానీ మేము పోవట్లేదు. ఎందుకంటే దేవుని పనిలో పెట్టాడు కాబట్టి ఆయన పనిలో నిలబడాలి, తప్పదు ఇక అని చెప్పని వాటి విషయంలో ఆలోచన లేదు. ఉంటే ఆడిపోతే పెద్దలు సంపాదించినాయి. ఒకడు బాగా గుర్తుపెట్టుకున్నానా, ఆస్తులు సంపాదించి ఆభరణాలు, వస్త్రాలు, ఇంకేయో సంపాదించి పిల్లలకి ఇచ్చేదానికంటే దేవుడు అనే ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకి ఇచ్చేయాలండి. ప్రభు చిత్తంలో ప్రతి ఒక్కరికి ఒక మరణం అనేది ఉంటుంది కాబట్టి ఏంది దేవుడు అనే ఆశీర్వాదాన్ని వాళ్ళకి మీరు ఇచ్చి వెళ్తే ఇక అది వాడు ఎప్పుడు కూడా చిన్నప్పుడే వాడి కరెక్ట్గా నువ్వు ఫౌండేషన్ వేస్తే పెద్దవాడైన దాకా ఎటూ పోడు. దేవుణ్ణి పట్టుకొనే నడుస్తాడు. మీరు దేవుణ్ణి పట్టుకోండి, మీ పిల్లలకు కూడా దేవుని చేతికి అప్పచెప్పండి, ఖచ్చితంగా ప్రభు ఆశీర్వదిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విలువైన మాటలు ఇదిగో తండ్రి నీ బిడ్డల ముందు దేవా ఇదిగో తండ్రి అందించడానికి ఏకరువు పెడతానికి మీరు కృపనిచ్చారు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలను బట్టి ప్రభువా ఇదిగో తండ్రి బలపరచబడి కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. అలాగనే నిన్ను కలిగి ఉండటానికి సహాయం చేయండి. రక్షణ అనుభవంలోకి నీ బిడ్డలు నీ కృప ద్వారా యేసు నామములో నువ్వు నడిపించుదువుగాక. ఈ రక్షణ అనేది ఎవరి వల్ల బలవంతమైనది కాదు, కానీ ఎవరికి వారు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఒక సదాభిప్రాయం కలిగి తీసుకునేది ప్రభువా. నీ చిత్త ప్రకారము నీవే నీ కృప ద్వారా అయా ఇదిగో నీ కార్యములు జరిగించమని, నీ చిత్తము నెరవేర్చమని, నీ నామాన్ని గణపరచుకోమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. అయా బిడ్డల మీద ఉన్న సమస్త కీడును దేవా నీవు బంధించినందుకు కృతజ్ఞతాస్తుతులు. దేవా ఈ అల్పుణ్ణి ఇక్కడ తీసుకొచ్చి ప్రభువా నీ బిడ్డల మధ్యలో నిలబెట్టినందుకు వందనాలయ్యా. ఇదిగో బిడ్డలు ఆశించినట్లుగా నీ కృప ద్వారా నీ కార్యములు జరిగించమని దేవా సమాధానము దయచేయి, సఖ్యతను దయచేయి, పరిశుద్ధాత్మ ద్వారా కలుగు ఐక్యత, సమాధానం, ప్రేమను బంధము చేత యేసు నామములో కట్టబడుదురుగాక. గొప్ప కార్యాలు జరిగించు అయా. పసివారిని ఇదిగో తండ్రి దేవా జ్ఞాపకం బిడ్డలు చక్కగా చదువుకోవాలయ్యా. ఇదిగో తండ్రి తల్లిదండ్రులు మా బ్రతుకులైతే ఇట్ట తెల్లారిని కానీ మా పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలని అనేకంగా కష్టపడుతూ ప్రభు బిడ్డలు చాలా దేవా ఉన్నతంగా చదివించుకోవాలని ఆశపడుతున్నారు. ఆశ నీ కృప ద్వారా నెరవేర్చబడునుగాక. ఏది భారం లేకుండా సమృద్ధి అనుగ్రహింపబడునుగాక. ప్రతి విషయంలో కృప కలుగునుగాక. ఇదిగో తండ్రి దేవా ఉన్న రుణబంధకాల నుంచి యేసునామములో విడుదల కలుగునుగాక. బిడ్డలు కొన్ని వస్తువులు తెచ్చుకున్నారయ్యా ఈఎంఐ ద్వారా, ఆ ఈఎంఐలు కూడా ఇబ్బంది లేకుండా యేసునామములో రికవర్ అవునుగాక. కృప ద్వారా కార్యం జరిగించమని నీ చిత్తానికి, నీ కృపాహస్తాలకు, నీ అనాది సంకల్పానికి అప్పజవుతూ బిడ్డలను దీవించి ఆశీర్వదించి 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పచెప్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బిడ్డలను ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్తూ పొంచి ఉన్న ఏ కీడు శోధన ఏదున్న యేసు నామములో బంధిస్తున్నాను. అన్ని విషయాల్లో అభివృద్ధి, సమృద్ధి,
సకల ఐశ్వర్యాలతో కూడిన ఆశీర్వాదము, ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా దీవెనలు, కృపలో వర్ధిలత యేసు నామములో బిడలకు కలుగునుగాక. ఈ కుటుంబానికి కలుగునుగాక. అయ్యా ఇదిగో తండ్రి ఈ బిడలకు కలుగునుగాక. అయ్యా ఇదిగో సంతానానికి కలుగునుగాక. ఈ వంశానికి కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించమని సంకల్పాలు నిర్ణయించిన ఆ పనిలోకి నడిపించి నువ్వు అనుకున్నది ఆశీర్వాదం అందించి కృపలో వర్ధల చేయమని యేసే నామములోనే ప్రార్థన సమస్తం పొందుకొని దీవించి ఆశని చేతులకు అప్పజెబుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలోకి పిలుస్తున్న అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, కుటుంబానికి, వంశానికి, కుటుంబ సభ్యులందరూ, చిన్నల పెద్దలు కలిగిన సమస్తానికి నిత్యత్వము చేరు పర్యాంత వరకు సదాకాలము చూడ నడిపించి ఆశీర్వదించి వర్ధల చేయునుగాక. ఆమేన్. యేసు రక్తము నాకే ప్రభు, యేసు రక్తము నాకే ప్రభు, యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తము నాకే